అమరావతిలో జరిగినటువంటి గణతంత్ర దినోత్సవ వేడుకలకు రాజధాని రైతులకు ప్రత్యేక ఆహ్వానం అందించారు. మహిళా రైతులందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొన్నారు. ఒకసారి మహిళా రైతులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారో, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు. అమరావతిలో మొదటిసారి రిపబ్లిక్ డే నిర్వహించారు, ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఇవాళ రైతులు భూములు ఇచ్చినప్పుడు ఎంత సంతోషపడ్డారో ఇవాళ రాష్ట్ర రాజధాని రిపబ్లిక్ డే ఇక్కడ జరగటం చాలా సంతోషంగా ఉంది. ఇది ప్రభుత్వం భూమి అండి, రైతుల భూమి కాదు. ఇది రాష్ట్ర రాజధాని భూమి. డెవలప్మెంట్ కూడా చాలా బాగా జరుగుతుందండి. ఇక్కడ వర్కర్లు కానీ, పనులు కానీ, మరి వచ్చే జనం కానీ, బయట నుంచి ఉండేవాళ్ళు కానీ చాలా ఎక్కువగా ఉండి వ్యాపారాలు కూడా బాగా జరుగుతున్నాయండి. జయ అమరావతి. మీరేం చెప్తారంటే మీ ప్రాంతంలో మొదటిసారి 10 ఏళ్ల తర్వాత గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగింది, ఏం చెప్తారు? జయ అమరావతి అండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఇక్కడ ప్రజా రాజధాని అమరావతిలో చేస్తున్నారండి. ఈ అమరావతి ప్రాంత ప్రజలు 33,000 ఎకరాలు రాజధాని కోసం భూములు ఇచ్చారండి. ఆ చేసిన త్యాగాలు వృధా బాలేదండి. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం గెలిచాక ఇక్కడ ఈ రకంగా గణతంత్ర వేడుకలు జరగడం ఎంతో సంతోషంగా ఉందండి. ఎందుకంటే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో ఎంత అరాచకం చేశారు, రైతులను ఇబ్బందులు పెట్టారు. మానసికవేత్తతో 250 మంది చనిపోయారు. ప్రతి ఒక్కళ్ళ మీద కేసులు పెట్టారు, ప్రతి ఒక్కళ్ళని లాఠీ చార్జ్ చేశారు. అవన్నీ నిలదొక్కుని ఎంతో ధైర్యంగా మహిళలు రైతులు పోరాడారు. కూటమి ప్రభుత్వం గెలిచింది. ఇప్పుడు ఇక్కడ అమరావతిలో ఈ వేడుకలు జరగడం సంతోషం. ఇప్పుడే అమరావతిలో పనులు కూడా సర్వేగంగా జరుగుతున్నాయి. ఎక్కడెక్కడి నుంచో వచ్చి కార్మికులంతా పనులు చేస్తున్నారు. ఇక 70% అంతకుముందు పూర్తయిన పనులు కూడా ఇప్పుడు పూర్తి చేస్తున్నారు. ఎక్కడెక్కడ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, భూగర్భ డ్రైనేజీలు అంతా చక్కగా జరుగుతున్నాయండి. అందుకని అందరూ సంతోషంగా ఉన్నాయి. ఈ వేడుకలు చూడటానికి ప్రత్యేకంగా ఎప్పుడు ఇంతవరకు మేము రైతులుగా ఎప్పుడు వెళ్ళింది లేదండి. ఈ రోజు ఇక్కడ ఈ ప్రదేశంలో జరగటాన ఈ నేల అంతా పుణ్యం చేసుకుంది అనుకుంటున్నాం. మేము అందరం వచ్చి చూసినందుకు ఏర్పాట్లు కూడా చక్కగా చేశారు. కార్యక్రమాలన్నీ బాగా జరిగినాయి. గవర్నర్ గారు వచ్చి ఇక్కడ చేయటం మాకు సంతోషంగా ఉందండి. మీరేం చెప్తారమ్మా, మొదటిసారి మీ ప్రాంతంలో జరిగిన గణతంత్ర వేడుకలు 77వ ఉత్సవం జరగటం మాకు చాలా ఆనందంగా ఉందండి. మేము ఈ అమరావతి చేసుకున్న పుణ్యం అండి. మేము భూములు ఇచ్చి త్యాగం చేసినందుకు బాబు గారు మమ్మల్ని ఎంతో గౌరవంగా చూస్తున్నాడండి. ఎందుకంటే మేము అసలు మామూలుగా చూస్తామని మాకు ఆలోచన ఎప్పుడన్నా చూసారా? లేదండి, ఎప్పుడు చూడలా. మనం ఎంత పుణ్యం చేసుకున్నామో ఇలాంటి వేడుకలు చూడటం. బాబు గారు బాగా శరవేగంగా చేస్తున్నారండి పనులు. ఆయన వచ్చిన తర్వాత జనాల్లో అది అంతా సంతోషాలతో నిండి ఉండారండి. గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో బాధలు పడ్డామండి. ఆ బాధలు పడ్డది కూడా మర్చిపోయామండి బాబు గారు వచ్చిన తర్వాత. మాకు ఇప్పటికి కూడా మిమ్మల్ని రైతులు గుర్తు పెట్టుకుని ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించడం ఎలా చూస్తారు? రైతులు గుర్తు పెట్టుకొని ముందుల గ్యాలరీలో కూర్చోబెట్టారండి. మాకెంతో ఆనందంగా ఉందండి. పాసులు గీసులు ఏమి లేకుండా వచ్చి మీరు డైరెక్ట్గా అమరావతి కండవా ఉంటే చాలు, మీరు వచ్చి కూర్చోండి అని చెప్పారండి. అంటే బాబు గారు సమర్థవంతంగా చేస్తాడని మాకు బాగా నమ్మకం ఉందండి. ఎవరో వెర్రి మాటలు మాట్లాడేవాళ్ళు ఎంత మంచి చేసినా 4 మాటలు వెర్రి మాటలు మాట్లాడతారండి. వాళ్ళు మనం తీసుకోకూడదు. అందరూ కలిసి కట్టుగా ఎంతో ఇదిగా పొలాలు ఇచ్చామండి. పొలాలు ఇచ్చినందుకు మమ్మల్ని మీరు పొలాలు ఇచ్చిన వాళ్ళని మేము మర్చిపోలేనని ఆయన చెప్తున్నాడండి. నిజంగానే ఆయన మర్చిపోడండి మమ్మల్ని, అమరావతి రైతుల్ని. ఇదే కాదు, అన్ని కార్యక్రమాలు ఇక్కడ జరుగుతుంది. అన్ని కార్యక్రమాలు రైతులకి పెద్దపీట వేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు ఇక్కడే చేస్తున్నారండి. ఎందుకంటే అమరావతి చిరస్థాయిగా కూటమి ప్రభుత్వం ముందు అన్ని నిలబడిపోవాలని, అది కూడా అన్ని కూటమి అందరు కలిసి రేపు వచ్చే దీంట్లో పెడతారంట ఈ అమరావతి అనేది కరెక్ట్గా రాజధాని లాగా. ఎందుకంటే చట్టభద్రత చేయాలని. ఎందుకంటే మరి పోయినసారి ముఖ్యమంత్రి వచ్చి 3 రాజధాని ముక్కలాట ఆడాడు కదండి. మరి అలాంటి ముఖ్యమంత్రులు వస్తే మళ్ళీ బాధే కానీ. అందుకని మా రైతులు అమరావతిని చట్టభద్రత కావాలని గట్టిగా కోరుకుంటున్నామండి. కూటమి అందరూ కలిసి, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ అందరూ మొత్తం కలిసి అమరావతికి చట్టభద్రత ఇస్తే ఇప్పుడు భూములు తీసుకోవాలన్నా కూడా జనాలకు భయాందోళన లేకుండా అందరు ఇచ్చేవాళ్ళు కూడా భూములు త్వరగా ఇస్తారండి. అదొక్కటి మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి, చట్టభద్రత అనేది. జై అమరావతి, జై అమరావతి. ఈ మొత్తం మహిళా రైతులందరూ కూడా ఇదే చెప్తూ ఉన్నారు. చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు. ఇన్నేళ్ళు అయిన తర్వాత కూడా భూములు ఇచ్చిన రైతుల్ని గుర్తుపెట్టుకుని ఈ విధంగా ప్రత్యేక ఆహ్వానాలు పెరగడం కూడా సంతోషంగా చెప్తున్నారు. అమ్మ, మీకేమనిపిస్తుంది మిమ్మల్ని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకుని ఆహ్వానించడం? చాలా ఆనందంగా ఉందండి.
అంతకుముందు ఎక్కడో హైదరాబాద్లో జరుగుతుంటే టీవీలో చూసేవాళ్ళం. ఈరోజు స్వయంగా వచ్చి చూస్తున్నాము. అమరావతి పుణ్యాన్ని ఇక్కడ జరగడం కారణంగా ప్రత్యక్షంగా చూసే అవకాశం కలిగిందని చెప్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బడ్జెట్ సమావేశాల్లో, పార్లమెంట్ బడ్జెట్ సమావేశంలో అమరావతి చట్టబద్ధత కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది కాబట్టి అది కూడా జరిగితే రైతులందరూ కూడా సంతోషంగా ఉంటామని మహిళా రైతులు చెప్తూ ఉన్నారు. కెమెరా సురేంద్రతో రాయేష్, బిగ్ టీవీ, అమరావతి నుండి. For more videos like this, subscribe Big TV channel.